సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. ఈ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ వల్లభనేని వంశీకి ఈ రోజు విజయవాడ ఎస్సీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆ వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ విజయవాడ కోర్టులో విజయవాడ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసులో తన బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 3 విడతలుగా 3 విచారణ సమయాల్లో 2 రకాల వాదనలు విన్న న్యాయాధికారి ఆ బెయిల్ ని ఈ రోజు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా ఆర్డర్ లో పొందుపరిచారు. ప్రధానంగా బెయిల్ సంబంధించి ఆ వంశీ బెయిల్ పిటిషన్ జరిగిన ఆర్గ్యుమెంట్ సమయంలో ఆ విచారణ అధికారి కావచ్చు, ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన సమయంలో కొన్ని లేనిపోయిన అభ్యంతరాలు లేవనెత్తు కోర్టు సమయాన్ని వృధా చేశారని కూడా న్యాయాధికారి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని అనవసర వ్యాఖ్యలు చేసినట్టు కూడా అభిప్రాయపడుతూ ఆర్డర్ లోనే వారికి టోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా నిర్ణయించినట్టు కూడా అందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఆ వంశీకి మాత్రం ఇటు నిన్న సిఐడి కోర్టులో కూడా ఇదే విధంగా బెయిల్ పిటిషన్ ప్రశ్నించారు. ఈ రోజు సత్యవర్ధన్ కేసులో కూడా ఎస్సీ కోర్టు బెయిల్ ప్రశ్నించడంతో ఆయన జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా సిఐడి కూడా రిమాండ్ ముగియడంతో వంశీతో పాటు మరో నిందితుడు లక్ష్మీపతిని ఇద్దరు కూడా నేరుగా కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ఏప్రిల్ 9 వరకు కూడా పొడిగిస్తూ సిఐడి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది మొత్తమే 2 బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడు 2 కోర్టులో డిస్మిస్ కావడంతో వంశీ ఇక పై కోర్టులోనే దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.